వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మరొకసారి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉద్దేశించిన అద్భుతమైన థియలాజికల్ ఇన్సైట్స్లో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ అపాయింటెడ్. ఏర్పరచుకొనెను, నియమించను. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తునందు ఏర్పరచబడిన వారం. మనము అనుకోకుండా కలిగిన వారం కాదు, కానీ దేవుని దైవిక ప్రణాళిక చొప్పున చిత్తానుసారంగా దేవుని చేత మనము ఎన్నుకోబడ్డాము, నియమింపబడ్డాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఎప్పుడో పెళ్ళైనప్పటికీ, జరగబోతున్నప్పటికీ ఆ పెళ్ళి ప్రిపరేషన్స్ అన్నిటిలో ఎలాగైతే పెండ్లి కుమారుడు వివాహానికి సంబంధించిన అతిథులను పిలుస్తాడో, అలాగే దేవుడు సర్వలోకానికి సంబంధించిన ప్రణాళికను ఏర్పాటు చేసినప్పుడు మనము కూడా ఆ ప్రణాళికల్లో ఎన్నుకోబడ్డాము, నియమింపబడ్డాము అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ యాక్సెప్టెడ్, ఆమోదించబడినది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనల్ని క్రీస్తులోనికి దేవుడు ఆమోదించాడు, యాక్సెప్ట్ చేశాడు. మనము తిరస్కరించబడిన వారం కాదు, కానీ ముక్త కంఠంతో ఏకగ్రీవముతో మనము క్రీస్తునందు ఆమోదించబడిన వారం. దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేశాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఒక దత్తత తీసుకున్న కుమారునికి ఎలాగైతే ఆమోద ముద్ర ఉంటుందో, క్రీస్తునందు మనకు కూడా అన్ని విషయాల్లో సంపూర్ణమైన ఆమోద ముద్రను క్రీస్తు ద్వారా మనకు కలిగింది. ఆ విషయాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అడాప్టెడ్, స్వీకరించబడినది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు అన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంతకుముందు మనము పాప రోగ చెరలో ఉన్నవారము. మనము మునుపు దేవునికి దూరస్తులము, దేవుని కుటుంబానికి చెందిన వారం కాదు. అయినప్పటికీ యేసుక్రీస్తు మనల్ని క్షమించడం ద్వారా ఆయన కుటుంబంలోనికి మనము అడాప్ట్ చేయబడ్డం, దత్తత తీసుకొనబడ్డం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం ఎవరము అనంటే క్రీస్తుకు చెందిన వారము, క్రీస్తులాగా జీవించడానికి ఆయన పిల్లలము, ఆయన వారసులము అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ అలైవ్, సజీవమైనది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు క్రీస్తునందు ప్రేమ చేత జగత్ పునాది మీద పుట్టక ముందే ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనంటే మనము క్రీస్తు కొరకు జీవించడానికి, సజీవ సాక్షులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ మనం సజీవంగా దేవుని కొరకు బ్రతకకపోతే మన ఏర్పాటు కానీ మన దత్తత కానీ అది వృధా అన్న విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభు కొరకు మనం జీవించే వారంగా ఉండటానికి ఆ నూతన జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఉదాహరణకి ఎండిపోతున్న సందర్భంలో విత్తనానికి నీళ్లు ఎంత అవసరమో, అలాగే మన జీవితాలు పాడైపుండగా యేసుక్రీస్తు రక్తము చేత మనల్ని తిరిగి జీవింపజేశాడు. నూతన సృష్టిగా మనము మలచబడ్డాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ చేత మమ్మల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని పరలోకానికి నిత్య వారసత్తులుగా చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.